హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకు తల్లికి వందనం పథకం అంటే మనకు అమ్మఒడి పథకం సంబంధించి రెండో విడత 13,000 రూపాయలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఫైనల్ డేట్ అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో మనకు జూలై 22వ తేదీన అయితే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మరి ఎవరెవరికి డబ్బులు విడుదల చేస్తున్నారు, సో ఎవరెవరు అర్హులు అవుతారు, సో దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, మొత్తం అన్నీ అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకు తల్లికి వందనం పథకం అనమాట. అంటే గతంలో అమ్మఒడి పథకం అయితే ఉండేది, ఇప్పుడు దాని ప్లేస్లో తల్లికి వందనం పథకం తీసుకొని రావడం జరిగింది. ఈ పథకం కింద స్కూలుకు వెళ్ళేటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాలకి సో 15,000 రూపాయలు, అందులోనూ 2,000 రూపాయలు అనేది కట్ చేసుకొని 13,000 రూపాయలు అనేది అయితే కనుక ఆ యొక్క విద్యార్థుల తరల బ్యాంక్ ఖాతాలకి జమ చేయడం జరుగుతుంది. ఆ 2,000 రూపాయలు కూడా స్కూల్ మెయింటెనెన్స్ కింద అయితే కనుక కట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పథకానికి సంబంధించి ఈ 2026 సంవత్సరానికి గాను రెండో విడత డేట్ ఫిక్స్ చేయడం జరిగిందనమాట. అంటే మనకు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేశారు. సో జూలై 22వ తేదీన ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో తల్లికి వందనం స్కీమ్పై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ నెల 22న అంటే జూలై 22న విద్యార్థుల తరల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు జీవో అయితే కనుక రిలీజ్ చేసింది. మొత్తంగా 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి అయితే కలగనుంది. ఇక 42,70,802 మంది తరల బ్యాంక్ ఖాతాలకి 10,120 కోట్లను అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయనుంది. ఇక ఒక్కొక్క విద్యార్థికి 13,000 చొప్పున జమ చేస్తారు. 2,000 వెళ్తుంటే 26,000, 3 వెళ్తుంటే 39,000 అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వీటితో పాటు మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 22న ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు కదా. అందులోనూ ఈసారి ఏంటంటే కనుక దాదాపుగా 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా, అంటే మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతుంటారు కదా, ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా అయితే కనుక ఈ స్కీమ్ని అయితే కనుక వర్తింప చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే గతంలో అయితే కనుక లేదు, ఇప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పారు. అలాగే శానిటేషన్ వర్కర్లకు కూడా ఆ యొక్క పిల్లలకు కూడా అయితే కనుక ఈ పథకం అయితే కనుక అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మరోవైపు చూసుకుంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫ్రీ సీట్లు పొందినటువంటి దాదాపుగా 1,00,000 మంది విద్యార్థులకైతే కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి వర్తించడం అయితే జరుగుతుంది. అయితే 13,000 రూపాయలు అనేది పూర్తిగా యొక్క బ్యాంక్ ఖాతాలకైతే జమ అయితే కావు. ఆయా పాఠశాలకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును మినహాయించి మిగతా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు. అలాగే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పొందుతున్న విద్యార్థులకు కూడా ఆ మొత్తాన్ని మినహాయించనుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. మరి ఎవరెవరు అర్హులు అవుతారు, దానికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా ఆధార్ సీడింగ్ అనేది అయితే చేసుకొని ఉండాలన్నమాట. సో బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోకపోవడం అనమాట. సో లింక్ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అనేది అయితే జమ కావు. సో ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకుకు వెళ్ళి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక అటెండెన్స్ చూసుకుంటే 75% కంటే ఎక్కువగా అయితే ఉండాలి. ఇక ఆధార్ వివరాల్లో పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. సచివాలయం డేటాబేస్లో కుటుంబ వివరాలు తప్పుగా ఉండకూడదు అనమాట. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు అయితే జమ చేస్తారు. వీటితో పాటు 6 స్టెప్ వెరిఫికేషన్ చేస్తారనమాట. ఇది ప్రతి పథకానికి అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారా లేదా, ఆ యొక్క స్టేటస్, ఎలిజిబుల్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది కూడా వీడియో అయితే చేశాను అనమాట. ఒకసారి అవి కూడా అయితే చెక్ చేయండి. కుదిరితే నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ క్లిక్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ అనేది అయితే, అంటే తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్కు లింక్ అయి ఉన్నటువంటి మొబైల్కు ఓటీపీ అయితే వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేయగానే మీకు డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతుంది. సో అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్. ముఖ్యంగా మనకు జూలై 22వ తేదీన అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.